హలో నమస్తే. నేను మీ కౌండిన్య. సాయి కృష్ణ కేసులో తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్, ఆమెను సిట్ ఏమని ప్రశ్నించిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఉదంతం విజయవాడలో చోటు చేసుకుంది. ముఖ్యంగా గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అతడి తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలు ఏంటనే అంశంపై ఆమెను ఆరా తీస్తున్నారు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా సిట్ అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే సిఐ నాగరాజు, కృష్ణలంక పోలీసులపై విజయలక్ష్మి తీవ్రమైన ఆరోపణలు చేసినట్టుగా సిట్ అధికారుల బృందానికి తెలిసింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా లిఖితపూర్వక ఆధారాలుంటే సబ్మిట్ చేయమని సిట్ కోరింది. ఈ కేసులో కృష్ణలంక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయానికి సంబంధించిన అంశాలను కూడా విజయలక్ష్మి నుంచి సిట్ అధికారులు వాకప్ చేయడం జరిగింది. ఇక ఈ కేసులో తనకు తెలిసిన అన్ని వివరాలను ఈ సందర్భంగా సిట్ అధికారులకు విజయలక్ష్మి వివరించారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే విజయలక్ష్మి అనుమానిస్తున్నట్టుగా ఈ కేసు తొందరలోనే పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.